మిత్రులందరికీ జై శ్రీరామ్ అండి. ఒకసారి మన కొండా సురేఖ గారు పాపం ఆవిడ ఏదో నోరు జారినట్టున్నారు. ఒకసారి ఏం జారారు అనేటటువంటిది ఒకసారి చూడండి. ఆవిడ మాట్లాడేది ఏంటంటే, జై శ్రీరామ్ అంటారు, మోడీని తీసుకొని వస్తారు. జై శ్రీరామ్ అంటే ఏమైనా పైసలు పడతాయా? బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు బీజేపీ వాళ్ళు. ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఆవిడ ఏం మాట్లాడుతున్నారు అంటే, బీజేపీ వాళ్ళు మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, జై శ్రీరామ్ అంటే ఏమైనా పైనుంచి పైసలు పడతాయా అని. ఇక్కడ ఒక విషయం మన కొండా సురేఖ గారిని అడగాలనుకుంటున్నానండి. భగవంతుణ్ణి డబ్బుల కోసం పిలుస్తాడని ఈవిడే మనకు చెప్పాలి. ఈవిడ కేవలము ఆ దృష్టితోటే చూస్తుందనేది 100% అర్థమైంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కూలగొట్టి డబ్బుల సంచులు అందుకున్నటువంటి మంత్రిని అని మేము మాట్లాడితే ఎలా ఉంటుంది? మన అందరం చూసాం. వీళ్ళు బంజారా హిల్స్ పెద్దమ్మ గుడిని, ఆ స్థలాన్ని, అతి ఖరీదైనటువంటి స్థలము, దాంట్లో దేవత గుడి ఉండడానికి వీల్లేదు అని చెప్పి అది కమర్షియల్ చేయడానికి గుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి దేవుణ్ణి తీసేసినటువంటి ఈవిడ ఇంతకంటే విద్వత్తుతోటి మాట్లాడుతుందని చెప్పేసి అని మనం అనుకోవడం అనేది హాస్యాస్పదం. దేవుణ్ణి తీస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి, అదొక్కటి మాత్రమే వీళ్ళకి తెలుసు. దేవతల గుళ్ళు కూలిస్తేనో, దేవతల గుండెల మీద తంతేనో వీళ్ళకి ఓట్లు వస్తాయి. అది వీళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో 15 సంవత్సరాలు ఎక్కడ వెస్ట్ బెంగాల్ ఏం జరిగిందో వీళ్ళు చూశారు, మనందరం చూసాం. ఇప్పటికైనా హిందువులు మేలుకోండి. ఈమె హిందువే అని చెప్పుకుంటుంది, కానీ పార్టీ ఏదైతే ఉందో ఆ విషవృక్షం, కాంగ్రెస్ అనేటటువంటి విషవృక్షం కింద లేదా ఆ కొమ్మ మీద ఎవరు చేరినా కూడా ఇలాంటి విషపు మాటలే చల్లుతారు. దయచేసి ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి. మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, అటు ఆంధ్రాలో సీఎం చేస్తే మొత్తం ఎన్ని చర్చిలు వెలిసినాయో, కొండ గుట్ట, అలాగే ఏది ఒక వీధి, తర్వాత ఇల్లు ఏది వదలకుండా కొన్ని వేల చర్చిలు వెలిసినాయి. అలాగే ఇక్కడ ప్రతి గుడిలోనూ దర్గానో మసీదో వెలుస్తుంది. ఆ తర్వాత ఆ గుడి లోపలికి మనం వెళ్ళడానికే ఎంత ప్రమాదం ఉందో ఒకసారి ఆలోచించండి. ఏం మాట్లాడుతుంది ఈవిడ? జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయ్యా అని. ఈవిడ గుళ్ళను కూలగొడితే ఈవిడికి డబ్బులు రాలుతుంది. ఇలాంటి పైశాచికమైనటువంటి ఇలాంటి రాజకీయ నాయకులు మనకి ప్రజాప్రతినిధులుగా ఉండడం, మంత్రులుగా ఉండడం, మనల్ని రూల్ చేయడం నిజంగా హిందూ సిగ్గుపడాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకోండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే ఏమొస్తుందో ముందు ఆవిడకి మనం నేర్పాలి, ఆవిడకి మనం తెలియచేయాలి. వెస్ట్ బెంగాల్లో ప్రతి హిందువు బ్యాలెట్తో సమాధానం చెప్పాడు. దయచేసి ఇక నుంచి వీళ్ళు మాట్లాడేటటువంటి ప్రతి మాటని, ఒక్కొక్క అక్షరాన్ని ప్రోధి చేసుకొని మనము వాటిల్ని మాలగా గుచ్చి బ్యాలెట్ బాక్సులో వేయాల్సిందే. అలాగే ఏ హస్తం అయితే ఉందో ఆ హస్తానికి ఉన్నటువంటి తంబు ఏదైతే ఉందో ఆ తంబుని హిందువులకి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళకి, ఆ పార్టీలకు మాత్రమే, మన అస్తిత్వాన్ని నిలబెట్టే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి నేను చెప్తున్నాను, కొండా సురేఖ గారు ఒక దేవాదాయ శాఖ మంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామండి.
ఒక మహిళగా ఈ మాట మాట్లాడుతున్నందుకు, మీరు ఒక మహిళగా ఉన్నందుకు, మహిళగా నేను సిగ్గుపడుతున్నాను. మీకు సిగ్గు రావడం లేదేమో, మాకు అర్థం కావడం లేదు. కేవలం ఒక పదవి కోసం, అరే విలువలేని పదవి అండేది మీకు. కనీసం ఆ పదవిలో మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఏ రోజునైనా గౌరవించాడా? ఒక మహిళగా కీర్తించాడా? కానీ ఇక్కడ ఎవరినైతే నువ్వు దూషిస్తున్నావు, ఏ బీజేపీనైతే అంటున్నావు, ఏ మోడీనైతే అంటున్నావు, ఆయన ఉన్నటువంటి ప్రభుత్వంలో మహిళలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత, మహిళా మంత్రులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత ఉంది, వాళ్ళకి ఎంత విలువ ఉంది, వాళ్ళ మాటకి ఎంత విలువ ఉంది, కనీసం అదన్నా తెలుసుకోండి. పదవులకు అమ్ముడు పోయేటటువంటి నువ్వా మాట్లాడుతున్నావు? జై శ్రీరామ్ గురించి ఒక్కసారి అని చూడు సురేఖ, గుండెల నిండా గాలి పీల్చుకొని, అప్పుడు తెలుస్తుంది నువ్వు ఏం చేస్తున్నావో, అప్పుడు వస్తుంది స్పృహ, నీ ధర్మం తప్పి నువ్వు ఎటుపోతున్నావో. నాలుక మడత పట్టిందనుకో, ఇక్కడ జనము రేపొద్దున నీ పార్టీని నిన్ను మడత పెడతారు, గుర్తుపెట్టుకో. జై శ్రీరామ్.